జనవరి 13, 2025 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ప్రారంభం కానుండగా 45 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి దాదాపు 40 కోట్ల మంది తరలివస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. జనవరి 13న పుష్య పౌర్ణమి మొదలుకొని ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. 12 ఏళ్లకోసారి జరిగే ఈ ఉత్సవానికి ఎప్పటిలాగానే దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ప్రయాగ్రాజ్కు ఎలా చేరుకోవాలి, తెలుగు రాష్ట్రాల నుంచి ఏ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అత్యంత ప్రతిష్టాత్మకమైన కుంభమేళాకు వెళ్లటానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలంటే ముందుగా రైలు ప్రయాణం నుంచి మొదలు పెట్టాలి. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం ప్రయాగ్రాజ్కు వెళ్లటానికి ఒక రైలు అందుబాటులో ఉంది. అదే దానాపూర్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఈ రైలు నడుస్తుంది. ఇది ప్రయాగ్రాజ్ రాంబాగ్ స్టేషన్లలో ఆగుతుండగా దీనికి దాదాపు 25 గంటల ప్రయాణ సమయం పడుతుంది. కుంభమేళా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1225 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించగా జనవరి 8 నుంచి స్పెషల్ ట్రైన్స్ నడపనున్నాయి. ఇప్పటి వరకు 16 స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 8 నుంచి సికింద్రాబాద్, మౌలాలి, తిరుపతి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి రైళ్లు నడుస్తాయి. ఇవి కాకుండా కుంభమేళా జరిగే రోజుల్లో మరో 40 రైళ్లు నడపాలన్న ప్రణాళిక కూడా రైల్వేకుండగా మరో 26 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధి మీదుగా ప్రయాణించనున్నాయి. దానివల్ల కూడా ఇక్కడి ప్రయాణికులకు లబ్ధి కలుగుతుంది. ఇవి అన్ని ముఖ్యమైన స్టేషన్లో ఆగనున్నాయి. రైల్వే ప్రత్యేక ప్యాకేజీలు భారత్ గౌరవ్ రైళ్లను కుంభమేళా స్పెషల్ యాత్ర పేరుతో జనవరి 19, ఫిబ్రవరి 14 నుంచి 2 ప్రత్యేక రైళ్లను ఐఆర్సీటీసీ వేరుగా నడుపుతోంది. ఐఆర్సీటీసీ రైళ్లలో వారం రోజుల ప్యాకేజీ ఉంటుంది. ప్రయాగ్రాజ్తో పాటు వారణాసి, అయోధ్య యాత్ర కూడా ఉండనుండగా ప్రయాగ్రాజ్లో ఉండటానికి టెంట్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. రెగ్యులర్ రైళ్లతో పోల్చితే స్పెషల్ రైళ్లలో 1/3 వంతు ఛార్జీలను దక్షిణ మధ్య రైల్వే అదనంగా వసూలు చేస్తోంది. అలాగే విజయవాడ నుంచి ఆది, మంగళవారాల్లో ఒక రైలు అందుబాటులో ఉండనుండగా విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్ను నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయని అధికారులు చెప్పారు. కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్రాజ్ జంక్షన్, రాంబాగ్, సుబేదార్ గంజ్, నైని, చివకి, సంగమం రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేసింది. ఇందులో ప్రయాగ్రాజ్ జంక్షన్, సంగమం స్టేషన్లలో దిగితే కుంభమేళా జరిగే ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి బ్యాటరీ రిక్షా, ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో కుంభమేళా జరిగే ప్రదేశానికి చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్ నుంచే ప్రయాగ్రాజ్కు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. ఇండిగో సంస్థ ఉదయం 10 గంటల 50 నిమిషాలకు ఒక విమానం నడుపుతోంది. మరో సర్వీస్ కూడా ఉంది, కానీ అది కనెక్టింగ్ ఫ్లైట్. అలాగే విజయవాడ, విశాఖపట్నం నుంచి సర్వీసులు ఉన్నట్లుగా ట్రావెల్ బుకింగ్ సైట్లలో సమాచారం అందుబాటులో ఉంది. కానీ ఆ సర్వీసులన్నీ నేరుగా కాకుండా కనెక్టింగ్ విమానాలుగా ఉన్నాయి. కుంభమేళా జరిగే ప్రాంతానికి హైదరాబాద్ నుంచి మరికొన్ని విమాన సర్వీసులు నడిపేందుకు అవకాశం ఉందని విమానయాన శాఖ చెప్పినా దీనిపై ఇంకా వారేమీ నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్ నుంచి నేరుగా ప్రయాగ్రాజ్ విమాన ప్రయాణానికి 1:40 నిమిషాల సమయం పడుతుంది. ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టు బయటకు రాగానే ప్రీపెయిడ్ ట్యాక్సీలు, బ్యాటరీ రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ట్యాక్సీ సర్వీస్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాగ్రాజ్ పట్టణానికి చేరుకోవటానికి 800 రూపాయలు, కుంభమేళా ప్రాంతానికి చేరుకునేందుకు 1000 రూపాయల వరకు ఛార్జీని ట్యాక్సీ డ్రైవర్లు వసూలు చేస్తున్నారు. అదే బ్యాటరీ రిక్షాలోనైతే ప్రయాగ్రాజ్ పట్టణానికి 200, కుంభమేళా ప్రాంతానికి 400 రూపాయల వరకు తీసుకుంటారు. బామ్రౌలీ ప్రాంతం నుంచి ప్రయాగ్రాజ్ పట్టణానికి 15 నుండి 16 కిలోమీటర్ల దూరం ఉండగా పట్టణం నుంచి కుంభమేళా ప్రాంతానికి మరో 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేరుగా ప్రయాగ్రాజ్కు టికెట్లు లేకపోయినా వారణాసికి చేరుకుని అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ చేరుకునే వీలుంటుంది. ప్రస్తుతం నేరుగా ఏపీఎస్ఆర్టీసీ కానీ, టీజీఎస్ఆర్టీసీ కానీ ప్రయాగ్రాజ్కు బస్సులు నడపటం లేదు. బస్సుకు సరిపడా సంఖ్యలో భక్తులు ఉండి సంబంధిత డిపోను సంప్రదిస్తే మాత్రం అందుకు తగ్గట్టుగా అద్దెకు బస్సులు అవసరమైన ఏర్పాట్లను ఏపీఎస్ఆర్టీసీ కానీ, టీజీఎస్ఆర్టీసీ కానీ చేస్తారు.
కొన్ని ప్రైవేట్ బస్సులు ప్రయాగ్రాజ్కు హైదరాబాద్ నుంచి బస్సులు నడుపుతున్నాయి. 4 స్లీపర్ బస్సులు అందుబాటులో ఉన్నట్లుగా ట్రావెల్ ఏజెన్సీలకు చెందిన పోర్టళ్లలో ఉన్నా ఈ ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. బస్సుల ప్రయాణ మార్గాన్ని బట్టి 23 నుంచి 31 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి ప్రయాగ్రాజ్ చేరుకోవాలంటే నాగ్పూర్, జబల్పూర్, రివి మీదుగా వీలుందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఇది కొంత రిస్క్తో కూడుకోవడంతో పాటు ప్రయాణ సమయం కూడా దాదాపు 25 నుండి 30 గంటల వరకు ఉంటుంది. దీనివల్ల చాలా అప్రమత్తత పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. 2013లో జరిగిన కుంభమేళాకు 20 కోట్ల మంది హాజరయ్యారని అంచనా వేయగా ఈసారి ఈ సంఖ్య రెండింతలవుతుందని భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రైవేట్ సంస్థలతో కలిసి 1,60,000 టెంట్లు సిద్ధం చేసింది. ఈ టెంట్లు ఆన్లైన్లోనూ బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ప్రకటించింది. www.kumbh.gov.in లేదా upstdc.co.in వెబ్సైట్లలో వీటిని బుక్ చేసుకునే వీలు కల్పించింది. దీనితో పాటు 8887474135 నెంబర్కు హాయ్ అని వాట్సాప్ సందేశం పంపితే చాట్ బాట్ అందులోకి వస్తుంది. దాని సూచనలను అనుసరించి వసతి బుకింగ్ సమాచారం తెలుసుకునే వీలు కల్పించామని యూపీ టూరిజం శాఖ చెబుతోంది. అలాగే టెంట్ రకాన్ని, సౌకర్యాలను బట్టి బుకింగ్ ఛార్జీలు ఉంటాయి. వీటితో పాటు ప్రయాగ్రాజ్లో కుంభమేళాతో పాటు దగ్గరలో మరికొన్ని దర్శనీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ప్రయాణానికి ప్రణాళిక వేసుకుంటే సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్లో హనుమాన్ ఆలయం, అలోక్ మందిరం, అలహాబాద్ కోట, ఆనంద్ భవన్, చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ వంటివి ప్రముఖంగా పర్యాటక స్థలాలుగా పేరొందాయి. ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉండగా 130 కిలోమీటర్ల దూరంలో వారణాసి, చిత్రకూట్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలుగా పేరొందాయి. సమయాన్ని బట్టి, వీలును బట్టి ఈ స్థలాలను దర్శించుకోవచ్చని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ భక్తులకు సూచిస్తోంది. ఇక ప్రయాగ్రాజ్లో డిసెంబర్ చివరి వారంలో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. చలి, పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దక్షిణ భారతదేశంతో పోల్చితే ఉత్తర భారతం, అందులోనూ ఉత్తరప్రదేశ్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభమేళా జరిగే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉండటంతో దీన్ని దృష్టిలో ఉంచుకొని దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులు వాతావరణానికి తగ్గట్టుగా రక్షణ ఏర్పాట్లతో కుంభమేళాకు రావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తోంది.